హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఒక చిన్న అభిప్రాయ సేకరణ తెలుసుకోవడం కోసం మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనం గతంలో ఒక 3, 4 వీడియోస్ గురించి మాట్లాడుకున్నాం. 2024లో, 2023లో సాఫ్ట్‌వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ బాగా లే ఆఫ్స్ చేస్తూ ఉన్నాయి. 2022 సంవత్సరం, 23 సంవత్సరం, 24 సంవత్సరం కంటిన్యూయస్‌గా ప్లేస్‌మెంట్స్‌లో రెసిషన్ కనిపిస్తూ ఉంది. తిరోగమన అభివృద్ధి కనిపిస్తూ ఉంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పరంగా. సో, దీని మీద ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? అనేటువంటిది ఒక ఆలోచన కలిగింది నాకు. వేణుగోపాల్ రెడ్డి ఒక వీడియో చేశాడు. లే ఆఫ్స్ ఉన్నాయన్నాడు. ప్లేస్‌మెంట్స్ లేనన్నాడు. సీఎస్‌సి పని అయిపోతుందని అన్నాడు. లేకపోతే ఇంకొక ఎల్లయ్య, పుల్లయ్య, ఇంకొక ఆయన యూట్యూబర్స్ వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. భారతదేశంలో దగ్గర దగ్గర 60 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి ఇంకొక 2,00,00,000 కుటుంబాలున్నాయి. అంటే మన జనాభాలో కనీసం ఒక 3% మంది 3-4% మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మన జీడీపీలో ఈ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ యొక్క శాతం 20% దగ్గర దగ్గరగా మనకుంది. ఇంత ఇంపార్టెంట్ రంగం. దానికి ప్రతి రాష్ట్రంలో ఒక మినిస్టరు, సెంట్రల్‌లో మళ్ళీ ఒక మినిస్టరు ఇంతమందున్నారు. తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు గాని, అదేవిధంగా కేంద్ర ఐటీ మంత్రి గాని 3 సంవత్సరాల నుంచి ఈ రకంగా జరుగుతుంటే, దీని మీద ఏమాత్రం స్పందించకపోవటం. అంటే ఒక సాధారణ తల్లిదండ్రులు ఇప్పుడు దాదాపు 15 లక్షల మంది ఇంజినీరింగ్ అడ్మిషన్‌లు తీసుకోవాలి. సో, సీఎస్‌సికి ఫ్యూచర్ ఉంటదా? ఉండదా? లేకపోతే ఈ రెసిషన్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? దీని మీద ప్రభుత్వ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాదు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తన అభిప్రాయాన్ని చెప్పాలి కదా! ఇప్పుడు మనకు టాప్ 3 స్టేట్స్‌లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ మంత్రి సో, ఈ రకమైన ఆందోళన నెలకొని ఉంది. ఇటు తల్లిదండ్రుల్లో గాని, ఇటు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో గాని. సో, దీని మీద మా యొక్క అధ్యయనం ఇది. మా యొక్క అభిప్రాయం ఇది. ఇన్ని లక్షల మంది ఆధారపడినటువంటి రంగం అనిశ్చితిలో ఉందని అనేక రకాలైనటువంటి మేధావులు, అదేవిధంగా సిలికాన్ వ్యాలీ అప్డేట్స్ గాని, అనేక రకమంది జర్నలిస్టులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిపుణులందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో, దీని మీద ప్రభుత్వ స్టాండ్ ఏంటన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? నేననుకుంటున్నాను, బాధ్యత గల ఏ ప్రజాప్రభుత్వం అయినప్పటికి గూడా, ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద ఐటీ మినిస్టర్స్, ఐటీ సెక్రటరీస్ ఎవరైనా గాని ఒక చర్చ పెట్టి, సో, దీనికి ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటని చెప్పాల్సిన అవసరం అయితే 100% ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినట్లయితే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. యెస్ సార్. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఇంతమంది ఆధారపడి ఉన్నటువంటి రంగము, ఇంత మన నేషనల్ గ్రోత్‌లో, జీడీపీలో ఇంత కంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి రంగంలో ఏదో ఒక అలజడి నడుస్తూ ఉంది. యూఎస్‌లో కొంత రెసిషన్ ఉంది. అదేవిధంగా ఇండియాలో కూడా లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్‌గా ప్లేస్‌మెంట్స్ 4,50,000 అన్నటువంటి 2021లో ఉన్నటువంటి ప్లేస్‌మెంట్స్ 60,000-70,000కి పడిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ 20% పడిపోయింది. కంపారిజన్‌లీ 21తో పోల్చి చూసుకున్నా. ఇంత ఉపద్రవం జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు ఉలకరు, పలకరు. ఏమిటి ప్రజాస్వామ్యం? ప్రజా ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడాలి, డిబేట్ పెట్టాలి, చర్చించాలి. వ్యవస్థలతో, వ్యక్తులతో, సమాజంతో. ఈ కనీస బాధ్యతని నిర్వర్తించాలని కోరుకుంటూ, మీరు నాతో గాని ఏకీభవించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్. బై బై. జై హింద్.